సివిల్ సర్వీస్ పరీక్ష అనేది అత్యంత కఠినతరమైన పరీక్ష. దాదాపు లక్షలాది మంది, ఉదాహరణకి 13 లక్షల మంది పరీక్ష రాస్తే కేవలం 0.2% మంది మాత్రమే పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు, నాట్ ఇంటర్వ్యూ. సో ఈ పరీక్ష 2 రకాలుగా ఉంటుంది, రాత పరీక్ష, ఇంటర్వ్యూ. సో రాత పరీక్షలో కూడా ప్రిలిమినరీ, మెయిన్ ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షలు ఉత్తీర్ణైన వాళ్ళు మాత్రమే మెయిన్కి అర్హులవుతారు. మెయిన్లో అర్హత సాధించినంత మాత్రం సరిపోదు, తర్వాత ఇంటర్వ్యూకి కూడా హాజరు కావాల్సి ఉంటుంది. పరీక్ష 1750 మార్కులు రాత పరీక్షకు ఉంటే 275 మార్కులు ఇంటర్వ్యూకి ఉంటాయి. సో ఇంటర్వ్యూ కూడా చాలా కఠినంగా ఉంటుంది. విద్యార్థి అవగాహన శక్తిని, నైపుణ్యాన్ని, నాయకత్వ లక్షణాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని ప్రత్యేకంగా చూస్తారు. ఏ రంగంలో వ్యక్తి అయినా, ఏ నేపథ్యానికి సంబంధించిన వ్యక్తి అయినా, విద్యార్థులు ఏ ఉన్నా సరే ఆ విద్యార్థి పరీక్షలకు హాజరైనప్పుడు ఒక అధికారిగా దేశానికి సేవ చేయగలుగుతాడా, ఏ రకంగా దాన్ని సాధించగలుగుతాడు అనేది ఈ పరీక్షల్లో ప్రధానంగా చూస్తారు. సో గత ఏడాది అంటే 2024లో నిర్వహించిన పరీక్షలకు సంబంధించి ఆల్రెడీ ఫలితాలు వచ్చినప్పుడు మొదటి ర్యాంకు, రెండో ర్యాంకు వచ్చిన ఇద్దరు విద్యార్థులు, ఇద్దరికి దాదాపు రాత పరీక్షలో ఒకే మార్కులు వచ్చాయి, దాదాపు 851 మార్కులు వచ్చాయి. కానీ ఇంటర్వ్యూలో ఇద్దరికి మధ్య, మొదటి ర్యాంక్కి రెండో ర్యాంక్కి మధ్య 5 మార్కులు తేడా ఉంది. సో శక్తి దూబే అనే వ్యక్తి ఫస్ట్ ర్యాంకర్ అయితే ఆమెకి 1143 మార్కులు వస్తే, హర్షిత్ గోయల్కి 1035 మార్కులు వచ్చాయి, అంటే 5 మార్కులు తేడా ఉంది. సో ఒక మార్కు కూడా ఈ పరీక్షల్లో చాలా కీలకం. సో విద్యార్థులు నిరాశ నిస్పృహలకు గురి కాకుండా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉండాలని చెప్పడానికి మనం మాట్లాడుకున్న ఉదయ కృష్ణారెడ్డి ఒక ఉదాహరణ. ఆయన 3 సార్లు విజయం సాధించకపోయినా తన ప్రయత్నాన్ని ఆపలేదు, 4వసారి విజయం సాధించినా ఆగలేదు. మళ్ళీ తను కోరుకున్నట్టు ఐపీఎస్ కావాలనుకున్నారు, ఐపీఎస్ సాధించే వరకు విశ్రమించలేదు. మీరు చూస్తే 2013లో ఆయన కానిస్టేబుల్ ఉద్యోగాన్ని చేరితే 2025లో ఐపీఎస్ అధికారి అయ్యారు. అంటే ఆయన ప్రయాణం 12 ఏళ్ళు. ఈ 12 ఏళ్లలో ఆయన ఎన్ని రకాల ఒత్తిళ్ళు ఎదురైనా, ఉద్యోగం 5 ఏళ్ళు చేశారు, ఈ ఉద్యోగపరంగా ఎన్ని ఒత్తిళ్ళు ఎదురైనా ఆయన లక్ష్యం నుంచి తన దృష్టిని మార్చలేదు, చూపు మళ్లించలేదు, ప్రయత్నాన్ని ఆపలేదు, కఠోరంగా పరిశ్రమించారు, అనుకున్న లక్ష్యానికి చేరారు. విద్యార్థి ఎవరైనా సరే ఇదే తరహాలో ఉదయ కృష్ణారెడ్డి లాంటి వ్యక్తులను చూసి పేదరికం ఆపదు, ఉద్యోగపరంగా కానీ ఇతరత్ర పరంగా ఉన్న అవరోధాలు ఆపలేవు అని అర్థం చేసుకుని తమ ప్రయత్నాన్ని కొనసాగించాలి, అనుకున్న లక్ష్యానికి చేరాలి. సివిల్ సర్వీస్ పరీక్షకి హాజరయ్యే విద్యార్థులు మరీ ఇలాంటి వ్యక్తులను చూసి స్ఫూర్తి పొందాలి. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు కాదు, అవిశ్రాంతంగా తమ అర్హతలకు తగినట్టుగా తమ వయస్సు పరిమితులు ఉన్నాయి కాబట్టి ఆ లోపల దాన్ని సాధించడానికి తమ ప్రయత్నాల్ని కొనసాగించాలి, అనుకున్న లక్ష్యాలని చేరాలి. ఒక స్ఫూర్తివంతమైన గాథని మీకు వివరించాము. ఉదయ కృష్ణారెడ్డి లాంటి వ్యక్తులు అందరి గురించి ఇక ముందు మనం తరచూ మాట్లాడుకుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్.